ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 5వ రోజు ఉదయం శ్రీవారు స్త్రీ దేవతగా జగన్మోహిని రూపం వహించి శృంగార రసాధిదేవతగా భాసిస్తూ దర్శనమిస్తాడు. మైసూరు రాజావారు బహూకరించిన దంతపు పల్లకీలో మోహిని రూపంలో శ్రీవారు, పక్కనే మరొక బంగారు పీఠంపై శ్రీకృష్ణస్వామి వారు కూడా ఉత్సవంగా వేంచేస్తారు. అయితే ఇక్కడ మనకు ఒక సందేహం కలుగుతుంది. బ్రహ్మోత్సవాలు శ్రీవారికి జరుపబడుతున్నాయి కదా, మరి స్వామివారు మోహిని అవతారంలో వేంచేస్తే పక్కనే కృష్ణస్వామి వారు ఎందుకు వస్తున్నారు అని. అయితే ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు పురుష దేవతగా తిరుమలలో పూజలు అందుకుంటున్నారు. అందువల్ల స్వామివారు మోహిని అవతారంలో స్త్రీ రూపంలో ఉత్సవంగా వేంచేసినప్పుడు పక్కనే కృష్ణస్వామి వారు శ్రీవారి ప్రతిరూపంగా విహరిస్తారు. సదాచారం ప్రకారం పురుష దేవత ఉన్న చోట స్త్రీ రూపంగా అలంకరింపబడిన స్వామివారు ఒక్కరే ఉత్సవానికి వేంచేసే పద్ధతి లేదు. కమనీయమైన శ్రీవారి రూపం పుంసాం మోహన రూపాయ అని వర్ణించినట్లు శ్రీ మహావిష్ణువు ఏ రూపం ధరించినా పురుషులకు కూడా సమ్మోహకుడు అవుతాడు. మోహిని రూపంలో అతృప్యమృత రూపాయ వెంకటేశాయ మంగళం అని అడుగడుగున భక్తులు శ్రీవారికి నీరాజనాలు అర్పిస్తారు. మలయప్ప స్వామివారు మోహిని అలంకారంలో స్త్రీలు ధరించే అన్ని రకాల ఆభరణాలతో అలంకరింపబడతారు. శ్రీవారికి పట్టుచీర, శిరస్సుపై కిరీటానికి బదులుగా కేశపాశములతో కూడిన కొప్పు, రత్న ఖచ్చితమైన సూర్యచంద్ర సావేరి, స్వామివారి ముక్కుకు వజ్రాల ముక్కు పుడక, రవ్వల బులాకిని అలంకరిస్తారు. అలాగే శ్రీవారి కంఠంలో పగడపు మాల, ముత్యాల సరాలు, మాంగళ్యము, 2 చేతులకు గాజులు, కుడి చేతిలో వజ్రాల రామచిలుకను ధరించి శ్రీవారు అమితమైన సౌందర్యంతో దివ్యమైన తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటారు. స్వామివారికి తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు దివ్యదేశం శ్రీ గోదాదేవి సన్నిధి నుండి తీసుకుని రాబడిన పుష్పమాలికలు, రామచిలుకలను అలంకరిస్తారు. బ్రహ్మోత్సవాలలో అన్ని వాహన ఊరేగింపులు వాహన మండపం నుండి ప్రారంభమవుతుంది. కానీ మోహిని అవతారం మాత్రం శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపం నుండి ఉత్సవం ప్రారంభమవుతుంది. జగత్తు అంతా మాయామోహానికి లొంగి ఉన్నది. ఈ జగన్నాటక సూత్రధారి ఆ తిరుమల రాయుడే. ఆయన ఈ బ్రహ్మోత్సవాలలో మోహిని రూపధారి అయి ఈ ప్రపంచమంతా తన మాయా విలాసమని, తనకు భక్తులు కానివారు ఈ మాయాధీనులు కాక తప్పదని, తనకు ప్రపన్నులైన వారు మాయను సులభంగా దాటగలరని ఈ మోహిని రూపంలో ప్రకటిస్తున్నారు.